హలో మామ, ఈరోజు మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. వెల్కమ్ టు సూర్య వ్లాగ్స్. ఫస్ట్ అయితే మేము కాస్త ఏదో ఒకటి తినేసి వెళ్దామనేసి ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంది. అందులో డిజర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకుని ఫైనల్గా అయితే ఫినిష్ చేసి మేమైతే ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళాము. విజయవాడ తర్వాత అయితే మేము ఫస్ట్ టైం ఈ పెద్ద స్టాట్యూ అయితే చూడడం జరిగింది. సేమ్ హైట్ అండ్ సేమ్ వెయిట్ అంట. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఎన్టీఆర్ గార్డెన్స్ దాని ఆపోజిట్ అని మాకు అస్సలు తెలియదు. ఓన్లీ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్దాం అనేసి మేమైతే అనుకున్నాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, మాకేమీ అంత ఐడియా లేదు. నేనే గూగుల్ చేసుకుని ర్యాపిడ్ పెట్టుకుని మరీ వెళ్ళాము. నేను మా ఫ్రెండ్స్ ఎంతన్నా కొత్త కదా, ఫుల్ క్యూరియాసిటీతో వెళ్ళాము. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఎంట్రన్స్కి ఒక ప్రైజ్, దాని తర్వాత బల్జీ జంపింగ్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. తర్వాత బోటింగ్కి వెళ్ళడానికి కూడా ఇంకో ప్రైజ్ ఉందన్నమాట. మనం రెగ్యులర్ అందరితో కలిసి వెళ్తే చాలా తక్కువ ప్రైజ్, అది స్పీడ్ బోట్లో ట్రావెల్ చేస్తే మాత్రం చాలా ప్రైజ్ ఉంది. మేమైతే చాలామంది ఉండడం వల్ల మాకు అంత బడ్జెట్ లేకపోవడం వల్ల మేమైతే నార్మల్ బోట్లో వెళ్ళాము. ఎవరైతే వాళ్ళకి బడ్జెట్ ఉంటుందో వాళ్ళు స్పీడ్ బోట్లో వెళ్ళడం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్. చాలా స్పీడ్కి కూడా వెళ్తాము, బాగుంటుంది కూడా. కానీ ఇంకో మైనస్ ఉంది, ఎక్కువసేపు అయితే ఆపరు, తక్కువ సమయం ఆపుతారు. కానీ నార్మల్ బోట్లో అయితే మనం ఎక్కువ సమయం ఉండొచ్చు కూడా, అలాగే ఎక్కువ సమయం కూడా స్పెండ్ చేయొచ్చు. నాకైతే టికెట్ కౌంటర్ తీసుకోవడం, దాని తర్వాత బోట్ ఎక్కడం అయితే నాకు చాలా లేట్ అయిపోయింది. నాకు ఓవరాల్గా నేను ఎంటర్ అయింది 2 o'clock. ఇప్పుడు ఎంటర్ అవుతే మొత్తానికి నేను బయటపడేటప్పటికి 5 అయింది. నాకైతే వర్త్ అనిపించింది అబ్బా, మంచి ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అసలుకి మొత్తానికి హైదరాబాద్ వచ్చామంటే ఫస్ట్ ట్యాంక్ బండ్ చూడాలి, చార్మినార్ చూడాలి, మక్కా మసీద్, ఇవి అయితే మేజర్ అబ్బా. మీరు కనుక నార్మల్ బోట్ ఎక్కితే మాత్రం ఫ్రంట్ అన్న బ్యాక్ అన్న కూర్చోడానికి అయితే చాలా ప్రిఫర్ చేయడానికి. ఎందుకంటే మిగతా సైడ్ అంతా ఒక ఫీల్ రాదు. ఎందుకంటే మనము బోట్ ట్రావెల్ చేసిందంతా మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలా మూవ్ అవుతే అది చల్లగాలి, అబ్బా సూపర్ అబ్బా, చాలా బాగుంటుంది. ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. నాకైతే ఈ జర్నీ ఒక 15 to 20 minutes పట్టింది. నాకు దూరం నుంచి చూస్తే ఏదో చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే వామో ఇంత పెద్ద స్టాచ్యూవా అని అనిపించింది. ఇది 90sలో ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారంట, అది కూడా సింగిల్ రాయితో కన్స్ట్రక్ట్ చేశారంట. నేను ఇంకా అప్పట్లో అనుకునేవాడిని ఇవన్నీ ఒక రాళ్ళన్నీ కంబైన్ చేసి ఏదో అట్లా చేశారనిపించింది. కానీ తర్వాత తెలిసిన తర్వాత చాలా గ్రేట్ అనిపించింది అబ్బా. అదే సేమ్ షేపు విత్ ఏం చెక్క చెదరకుండా ఇన్ని సంవత్సరాలు ఉందంటే అది కూడా దానివల్ల రీజను. ఇంకా చాలా సంవత్సరాలు అయితే చాలా వస్తుంది, అస్సలు పాడే అవకాశాలు ఉండవు అనుకుంటున్నాను. నేను వెళ్ళేటప్పుడు ఒక ప్లస్ ఏంటంటే నాకైతే ఫుల్ స్కై బాగుంది, మొత్తం ఒక వ్యూ బాగుంది. అసలు నాకైతే మైనస్లు ఏం కనబడలేదు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. నేను మా గొట్టం గాజగాడు అయితే వచ్చాము. ఈడే ఆ గొట్టం గాజగాడు, వీడి పేరు రాజు మాట. ఫైనల్గా అయితే దిగబోతున్నాము. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాట దిగడము, అదే స్పీడ్ బోట్. నెక్స్ట్ దిగేసాము. ఒక్కసారి చూడండి వెనకాల సన్ సెట్, దాని తర్వాత ఎదురుకుంటానేమో బుద్ధుడు స్టాచ్యూ. బా ఏమన్నా ఎక్స్పీరియన్స్. నాకైతే నేను ఎక్కడికి వచ్చానో చూడండి, అసలు కనీసం సగానికి కూడా రాలేదు. కానీ దూరం నుంచి కనబడితే మన చిటికి నీళ్ళంత ఉంటుంది. ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళేటప్పటికైతే నాకు చీకటి పడిపోయింది. అప్రాక్స్ ఒక 7:30 to 8 o'clock వెళ్ళాను అనుకుంటా. చాలా సమయం అయితే పడింది. ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా ఫుల్ స్లీప్ వేసేసాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే. మరొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.